మనతో పాటు కొంతమంది కాలనీకి సంబంధించిన మహిళలు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎప్పటి నుంచి ఇబ్బంది పెడుతున్నారు ఆఫీసర్స్? ఏం చెప్తున్నారు ఆఫీసర్లు అసలు? 1 ఇయర్ నుంచి ఇబ్బంది పెడుతున్నారండి. ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కడతామని చెప్తున్నారు. అది ఇక్కడ కట్టడానికి అవసరమే లేదు అసలు ఉస్మానియా హాస్పిటల్. అక్కడ పాత ఉస్మానియా హాస్పిటల్ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడనే కడతా, ప్రజలకు 1000 మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది, నేను ఇక్కడనే కడతా అంటే సరే కట్టుకోండి, మేమేమి అభ్యంతరం చెప్పాము. ఎందుకంటే అది గవర్నమెంట్ ప్లేస్, తను సీఎం కాబట్టి తను ఇష్టం ఉన్నట్టు కట్టుకోండి, మేము వద్దాం. కానీ ఇవి మా ప్రైవేట్ ప్లేసెస్, రిజిస్ట్రేషన్ చేసిన ప్లేసెస్, మా ఇల్లు కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ప్లేస్ నుంచి రోడ్ తీసుకొని వేసుకోవాలి. ఇది కూడా రోడ్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి వెళ్తలేదు, మాది రోడ్ వైడింగ్ కోసం తీసుకుంటా అని చెప్తున్నాడు మా ఇల్లని. అట్లా మేము ఒప్పుకో మా ఇళ్ళని ఇవ్వడానికి అసలు. మళ్ళీ ఏమంటున్నాడు, తను టీడీఆర్ ఇస్తా అని చెప్తున్నాడు. అదొక పాయింట్, మెయిన్ పాయింట్. టీడీఆర్ అంటే తెలుసా మీకు? అదే చెప్తున్నాము, టీడీఆర్ అంటే తెలీదు. ఒక పేపర్ ఇస్తున్నారు, ఆ పేపర్ పట్టుకుని టీడీఆర్ అంటే తెలీదు మాకు. టీడీఆర్ అని లేదా పేపర్ పట్టుకొని మేమంట మొత్తం బ్యాగ్ అన్ని చదువుకొని, బాసాలు చదువుకొని అంటే బయట కూర్చోవాలంట. అంటే టీడీఆర్ అంటే ఏది, అది ఎట్లా వర్క్ అవుతుంది, అవి అమౌంట్ వస్తుందా రాదా, అది అసలు మీనింగ్ అంటే కూడా తెలియదు. టీడీఆర్ ఫస్ట్ టైం వింటున్నాం నేను. మాకు న్యాయం చేయాలి, మా ప్లేసెస్ మాకు వదిలిపెట్టాలి. లేదు అంటే మాకు ఇప్పుడు ఎంత ప్రైవేట్ వాల్యూ ఉందో అంత కట్టి ఇస్తేనే మేము ఇస్తాం. లేదంటే నీకు అంత ఇంపార్టెంట్ ఉందంటే ఆ ఉస్మానియా డెవలప్ చేసుకో, అది ఎంత పెద్ద ప్లేస్ ఉంది అక్కడ, అది డెవలప్ చేసుకోండి. లేదంటే ఇక్కడనే చేసుకుంటా అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ వస్తుంది, బ్యాక్ సైడ్ గవర్నమెంట్ ప్లేస్ ఉంది, ఆ గవర్నమెంట్ ప్లేస్ నుంచి మీరు రోడ్ వేసుకొని డెవలప్ చేసుకోండి. ఎంత పెద్దగా కట్టుకుంటే ఎంత గవర్నమెంట్ ప్లేస్ ఉందో మొత్తం యూజ్ చేసుకొని కట్టుకోవాలండి, మాకేం సంబంధం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? మేము 100 సంవత్సరాల నుండి ఉంటున్నాం సార్. మేము మా కుటుంబ మా అత్తమ్మ వాళ్ళ అత్తమ్మ, మామయ్య వాళ్ళందరి నుండి ఇక్కడనే ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఇక్కడనే, మేము కూడా ఇక్కడనే, మా పిల్లలకు జాబులు కూడా ఇక్కడనే, మేము ఇక్కడనే బతుకుదేరు. మాది ఇది ఒకటే ఇల్లు ఉంది, మాకు ఏ ఆధారం లేదు. మాకు టీడీఆర్ ఇస్తే అంటే మేము తీసుకోం సార్, మాకు వద్దు, టీడీఆర్ వద్దు మాకు అసలు. చెప్తున్నా గవర్నమెంట్ ఏమైనా టీడీఆర్ కాకుండా ఏమైనా డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఏమైనా ల్యాండ్కో ఏమన్నా? మాకు ల్యాండ్ ఇచ్చి ఈ 2 కిలోమీటర్ల దూరాన ల్యాండ్ ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. లేకుంటే మేము వెళ్ళాం, మేము కాల్ చేయం. మా బతుకుదేరు ఇక్కడనే ఉంది, మాకు మా పుట్టు పెరిగిన స్థలం ఇక్కడనే. ఇది తీసుకొని మీరు ఎక్కడన్నా వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ పోవాలి సార్, ఎక్కడ పోవాలి? మా బతుకుదేరు వీడినే ఉన్నది, మేము ఎక్కడ పోవాలి? అంత పెద్ద ఉస్మానియా కడుతుండ్రు, ఎందుకు కడుతుండ్రు సార్? మరి ఉస్మానియా ఇంకా 20 ఎకరాలు ఇంకా ఖాళీగానే ఉన్నది. ఆ ఖాళీగా ఉన్న ప్లేస్లో మాకు ఇవ్వండి. మా స్థలం, మా ఇల్లు ఎంత ఉందో కొలుసుకొని అంత ల్యాండ్ మాకు ఇచ్చి మాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే మేము వెళ్తాం సార్. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఉంటున్నాం 100 ఇక్కడ. మా పిల్లలు, మా మామ, మా అత్త అందరు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు అయినాక మేమున్నాం, మా పిల్లలకి స్కూల్ ఉంది, ఇండ్లు ఉంది. ఆ ఇల్లు ఉన్నంతనన్నా ఇల్లు మాకన్నా చూపెట్టింది, ఆ దారి చూపించాలి, పైసలు ఇవ్వాలి, మేము వెళ్ళిపోతాం. కాదంటే పాత ఉస్మానియా కాడ తావుంది, అక్కడన్నా ఇవ్వాలి మాకు. ఈడ కట్టుకున్నారంటే ఆడనన్నా కట్టుకుంటాం, పైసలు మాకు తగ్గినట్టు పైసలు ఇవ్వాలి. ఆయన ఇచ్చే పైసలు మాకు టీటీఆర్ తెలియదు, మాకేం తెలియదు. మాకు అనవసరంగా వెళ్ళమంటే ఎక్కడ వెళ్ళాలి? ఇప్పుడు ఈయన వచ్చినప్పటి నుంచి ఇదే బాధ పెడుతుండ్రు. రాత్రి ఏమవుతుందో, పగలేమవుతుందో, పొద్దుగాలు ఏమంటారో, మాపటికేమంటారో, ఇదే ఏడుపుంది మాకు. ఒక్కనాడన్నా చక్కగా తింటలేము, రాత్రి నిద్ర లేదు, పొద్దున్న దాకా ఇదే ఉంది. అన్ని ఇండ్లు కూలగొడతా వెళ్ళాలి, ఆయన వస్తాడు మీరు వెళ్ళాలి, వీళ్ళు వస్తారు మీరు వెళ్ళాలి, వెళ్ళకుంటే మీ ఇండ్లు అంతా సామాన్ అవతల పారేసి కొడతామంటారు. మరి ఎక్కడ పోవాలి పిల్లలని తీసుకొని? మాకేమన్నా దారి చూపెట్టాలి కదా, మాకు దారి చూపెడితే మేము వెళ్తాం, అంతవరకు వెళ్ళాం. నేను మీ ఒక బిల్డింగ్ పైకి ఎక్కి చూసిన, అటు ఇటు మధ్యలో ఉన్నారు మీరు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మీ మధ్యలో కాలనీ అయితే ఉంది. ఏం చెప్తారు మరి? కాలనీ కాదండి, చిన్న బస్తీ ఇది. ఇక్కడ చిన్న గల్లీ, అసలు ఇక్కడ నుంచి రోడ్డు అవసరమే లేదు. గవర్నమెంట్ ప్లేస్ చాలా ఉంది, రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అక్కడ నుంచి రోడ్డు తీసుకోండి, ఇక్కడ నుంచి ఎందుకు ఇండ్లు కూల్చేసి తీయాల్సిన అవసరమే లేదు. ఎందుకు మరి ఇక్కడి నుంచి ఎందుకు తీసుకుంటారు? గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉందని మీరు చెప్తారు, మరి ఇక్కడ పర్టికులర్ గా ఇదే మీ ఇల్లు కొట్టి ఇక్కడి నుంచి రోడ్డు ఎందుకు వేయాలనుకుంటుంది మరి గవర్నమెంట్? ఎందుకు అనుకుంటున్నారో గవర్నమెంట్ కు మాకు తెలియట్లేదండి. మేము 100 ఏండ్ల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఈ ఇల్లు కూల్చేసి, ఈ ఇల్లు కూలగొట్టేసి మమ్మల్ని వెళ్ళిపో అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మేము రూపాయి కూడగొట్టుకొని ఇల్లు కట్టుకున్నాము. మాది 100 గజాలు ఉందండి, నేను కట్టుకొని 2 years అవుతుంది. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని కట్టుకున్నాము, ఆ అప్పు ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు కూలగొట్టి మీరు ఇట్లకేంచి వెళ్ళిపోండి అంటే మాకున్న ఆధారమే ఇల్లు. మేము ఆ ఇంటి మీదనే బ్రతుకుతున్నాము. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి పోవంటే మేము ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి?
ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రికి ఏం చెప్తా, దయచేసి మా ఇండ్ల జోలికి రావద్దు, మేము ఇక్కడ నుంచి పోము. చెప్పేది ఇది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.